హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం కేక్ చేసుకోబోతున్నాము. మొదటిగా పెరుగు మీద మీగడ తీసుకుని స్టోర్ చేసుకుని ఎక్కువ మీగడయ్యాక దానిని ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని బ్లైండ్ చేసాను నేను. మిక్సీ కూడా చేసుకోవచ్చు. బ్లైండ్ చేశాక వెన్న పైకి తేలుతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పైకి తేలిన వెన్నని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది గేదె పాలు తీసుకుంటే వెన్న వస్తుంది. పాల మీద మీగడ కంటే కూడా పెరుగు మీద మీగడే మంచిది. ఇప్పుడు ఆ వెన్నలో కొంచెం వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుని వాటర్ అంతా తీసేసి కేక్ చేసుకుందాం ఫ్రెండ్స్. కేక్ బౌల్కి వెన్న రాసుకుని దానిపైన ఆటా స్ప్రింకిల్ చేసుకుని ఆ బౌల్ రెడీ చేసుకుని పక్కన ఉంచుకుంటాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 3 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రెష్గా కాదా చెక్ చేసుకోవాలి. లైన్తో బాగా బ్లైండ్ చేయాలి. తర్వాత షుగర్ వేయాలి. షుగర్ని కూడా బాగా బీట్ చేసుకుని షుగర్ అంతా కరిగే వరకు బ్లైండ్ చేయాలి. దాంట్లో వెన్న వేసుకుని బాగా కలిసే వరకు బ్లైండ్ చేసుకుని 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుని దాంట్లో 1½ కప్పు, 1/2 స్పూను బేకింగ్ సోడా, 3 పించెస్ సోడా అండ్ 1½ కప్పు గోధుమ పిండి. ఈ కప్పు వెన్న తీసుకున్న కప్పు అంటే గోధుమ పిండి కప్పు పెద్దది. దీనిని గరిటెతోనే కలుపుకోవాలి. బాగా కలిపాక దాంట్లో కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. పిండి గట్టిగా లేకపోతే పాలు అవసరం లేదు. కేక్ గిన్నె అన్నీ సెట్ చేసుకున్న గిన్నెలో మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకుని ఒకసారి ట్యాప్ చేసి మైక్రో ఓవెన్లో పెట్టుకుని నాది ఆటోమేటిక్ సో కేక్ మోడ్ ఆన్ చేసుకున్నాను. 50 మినిట్స్కి సెట్ అయింది టైం. నేను ఈ పిండిని ఈ కేక్ని గోధుమ పిండితో చేశాను కదా, పిల్లలకి చాలా హెల్దీ. గోధుమ పిండితో చేసాం గట్టిగా వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్మూత్గా వస్తుంది, మెత్తగా. కేక్ కుక్ అయిపోయింది. దాన్ని తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక టూత్పిక్ తీసుకుని దాన్ని గుచ్చి చూసాను. కేక్ ఏమీ అంటుకోకపోతే కేక్ కుక్ అయిపోయినట్టు. కేక్ సైడ్స్కి గిన్నె సైడ్స్కి అంటుకున్న దాన్ని చాక్తోని కొంచెం ఇలా ఫ్రీ చేసుకుని దాన్ని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో రివర్స్లో బౌర్లించి పైన ట్యాప్ చేసుకుని బౌల్ చేసి మనం ఫస్ట్ వెన్న రాసుకుని గోధుమ పిండి రాసుకోవడం వల్ల ఈజీగా రిమూవ్ అవుతుంది. చాలా స్మూత్గా కూడా ఉంటుంది, టేస్టీగా స్మూత్గా ఉంటుంది. నేను ఇందులో షుగర్ తక్కువ క్వాంటిటీ వేసాను. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. థ్యాంక్ యూ గైస్.